అది ఒక 5 years నుంచి నాకు ప్రాబ్లం, నిద్ర ప్రాబ్లం. బట్ అప్పటికి ఒక 1 year దాకా నేను మెడిసిన్ వాడానండి వాస్తవానికి. బట్ మెడిసిన్ వాడిన తర్వాతకి ఇన్స్టెంట్ గా వచ్చింది, రిజల్ట్ అయితే వచ్చింది ఇన్స్టెంట్ గా. తర్వాత సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చింది సార్. సో సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే సార్, టోటల్ గా మనకు మొత్తం ఒళ్ళంతా బద్ధకంగా ఉండటం, అంటే ఇంకా అసలు ఇంకా ఏం పని చేయకపోవడం, ఎంతసేపు నిద్రపోవడమే కదా. అంటే టోటల్ గా అందులో డోస్ అనేది ఎక్కువ ఇచ్చారు సో నాకున్న ప్రాబ్లమ్ కి. సో దాని ద్వారా నేనేం పని చేసుకోవడం కానీ, బయట తిరగడం కానీ అలాంటి ఏం చేయలేకపోతుంది. అంటే ఇన్ కేసు ఒకవేళ వారానికి డ్యూటీ పోగలిగితే అందులో ఒక 4-5 days వెళ్ళగలుగుతుండే అనమాట. 2 days మీ దగ్గర ఉంటుంటే సో ఆ విధంగా ఉండేది. సో మళ్ళీ నేను ఫర్దర్ గా మళ్ళీ వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత సార్ ఈ విధంగా ఉంది మన పరిస్థితి ఏంటి, నాకైతే మెడిసిన్ వద్దండి నేను వాడలేను అంటే, లేదు సార్ మెడిసిన్ కంపల్సరీ వాడాల్సిందే మీరు అన్నారు. సో మరి అలానే నేను తర్వాత మళ్ళీ ఇంకో ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. సో ఆల్రెడీ వేరే టాబ్లెట్స్ ఇచ్చారు నాకు. సో అందరు తెలిసి ఉంటది కర్ణాటకలో గుడ్ మెడికల్ అని. సో ఆ మెడిసిన్ నేను వాడాను, బట్ అది కొద్దిగా మంచిగా అనిపించింది. సో తర్వాత ఇంకా ఏంటి సొల్యూషన్ లేదా, పర్మనెంట్ సొల్యూషన్ లేదనే కాన్సెప్ట్ లో ఇంకా వేరే వాళ్ళని అడుగుతా ఉంటే ఇంకొక నాకు తెలిసిన ఒక మంచి ఫ్యామిలీ డాక్టర్ ఉన్నమాట, ఒక మంచి ఆయన తను. అంటే వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. అతను ఒకటే చెప్పిండు, సార్ మీకున్న ప్రాబ్లం కి వితౌట్ మెడిసిన్ తో మీరు మీ ప్రాబ్లం క్యూర్ చేయాలంటే ఒకటే మీకున్న సొల్యూషన్, మీరు వాకింగ్ చేయటము, లేదంటే జాగింగ్, లేదంటే లాస్ట్ యోగా చేయటం అని చెప్పారు. సో 100% అది చేశాను సార్ నేను. నాకు ఎప్పుడైతే మెడిసిన్ వద్దు ఇది చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు చేశాను. వాస్తవానికి నా బాడీ ఏ విధంగా తయారైందంటే, ఒకవేళ ఇన్ కేసు ఒక రోజు నేను వాకింగ్ చేయకపోయినా, ఎక్సర్సైజ్ చేయకపోయినా మళ్ళీ ఇంకా ఆటోమేటిక్ గా మళ్ళీ మొదటికి రావాల్సిందే ప్రాబ్లం. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నాకు ప్రశాంత్ సార్ ద్వారా నాకు ఈ ఆప్షన్ నాకు వచ్చింది అనమాట, ఈ ఆపర్చునిటీ. సో న్యాచురల్ గా హెల్త్ కాన్సెప్ట్ లో ఉన్న, అంటే హెల్త్ ప్రాబ్లం మీకు ఉంది కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు ఎలాంటి మెడిసిన్ లేకుండా మీరు దీని ద్వారా మీరు నిద్ర ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే నిజమా అని చెప్పి నేను ఎలాంటి డెమో కూడా వినలేదు సార్ వాస్తవానికి. జస్ట్ నాకు సార్ పరిచయం కాబట్టి జస్ట్ అక్కడ ఫోన్ లో నేను తెప్పించుకున్నాను ప్రోడక్ట్, నేను వాడాను. నాకు విత్ ఇన్ 1 week లో రిజల్ట్ వచ్చింది సార్ వాస్తవానికి. సో నేను వండర్ అనిపించింది. కానీ నిజంగా ఈ రిజల్ట్ ఉంటుందా ఉండదని కూడా చాలా మందికి డౌట్ ఉంటది. సో నాకు కూడా అలానే ఉండేది. సో తర్వాత నేను 1.5 month కంటిన్యూ వాడాను నేను ప్రొడక్ట్. సో నాకు మంచిగా అనిపించింది ప్రొడక్ట్ లో. అంటే ప్రొడక్ట్ లో దమ్ ఉంది, రిజల్ట్ 100% ఉంది. అలాగే మా మిస్సెస్ కూడా హెడేక్ ఉండేది సార్. వాస్తవానికి ఏంటంటే సార్ ఎప్పుడు ఆమె జండు బామ్ వాడుతూ ఉండేది. సో చిన్న ప్రాబ్లం, చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఎప్పుడు మెడిసిన్ వాడలేదు ఆమె. ఏమున్నా జండు బామ్ తోనే ఎప్పుడు రుద్దుతా ఉండేది, తగ్గించుకునేది అనమాట నైట్ కూడా కంపల్సరీ. సో నేను ఇంకా నా దగ్గర బ్రాస్లెట్ ఉంది కాబట్టి ఆమె కూడా ఇదిగో ఇది పెట్టుకొని ఉండు, హెడేక్ కూడా తగ్గుతుంది అంటే తర్వాత ఆమె కూడా పెట్టుకుంది. ఇప్పటికి స్టిల్ ఆమె అదే వాడుతుంది సార్ వాస్తవానికి. ఎందుకంటే సార్ ఈ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ జండు బామ్ లేదు, ఏ మెడిసిన్ లేదు. సో నాకు అనిపించింది ఇంకా ఆమె కూడా నాకు బాగుంది రిజల్ట్, నాకు కూడా మంచిగా ఉంది. సో ఇది దీని ద్వారా తగ్గుతుంది అనే కాన్సెప్ట్ లో ఆమె కూడా చెప్పింది. తర్వాతకి ఇదే మేము వాడుతున్న తరుణంలో ఇంకా మంచిగా ఉంది కదా, ఎవరికి సజెస్ట్ చేయలేదండి ఇంకా. ఎందుకంటే ఇంకా చూడాలి దీనిలో దమ్ ఎంతవరకు ఉందనే కాన్సెప్ట్ లో ఎవరికి సజెస్ట్ చేయలేదు. సో అలానే చూస్తున్న తరుణంలో అనుకోకుండా మా బేబీ ఒక రోజు మంచం నుంచి కింద పడటం, అంటే పర్సనల్ గా నా టెస్ట్ మాత్రం చెప్తున్నాను. సో అనుకోకుండా మా బేబీ మంచం నుంచి కింద పడటం. సో ఇక్కడ క్లాటింగ్ అయిందండి. సో నాకు తెలిసి ఇక్కడ కొంతమంది నా యూట్యూబ్ ఛానల్ చూసే ఉంటారు మా బేబీది. సో ఇక్కడ క్లాటింగ్ అయింది, విత్ ఇన్ 1 minute లో చాలా క్లాటింగ్ అయింది. సో ఎంబడి హాస్పిటల్ తీసుకెళ్లాను. సో డాక్టర్ ఏమన్నా అంటే మెడిసిన్ వాడమని చెప్పాడు కంపల్సరీ. ఈ మెడిసిన్ ఇచ్చాడు, ఒక సోన్సో మెడిసిన్ ఇచ్చారు, అది ఒక 1 week దాకా వాడితే తగ్గుతుంది అన్నారు. సో ఇలాంటి ప్రాబ్లమే నార్త్ ఇండియాలో ఒక పర్సన్ కి వచ్చింది కదని చెప్పి అతను ఏం చేసినట్టు వాళ్ళ అబ్బాయికి ఇక్కడ క్లాటింగ్ అయింది అనమాట, అంటే బొట్స్ వచ్చింది ఇక్కడ. సో అతను ఇక్కడ అది ఏమంటారు మన బ్రాస్లెట్ పెట్టి అతను రిమూవ్ చేసిండు. అరే మన దగ్గర కూడా ఉంది రిమూవ్ బ్రాస్లెట్, సో మనం కూడా చేయొచ్చామని చెప్పి నా బేబీకి అప్లై చేశాను. సార్ మీరు నమ్మరు, 1 week లో తగ్గుతున్న ప్రాబ్లం ఆ బ్రాస్లెట్ ద్వారా విత్ ఇన్ 1.5 hour లో అది క్లియర్ చేసింది. మీరే అర్థం చేసుకోండి ఎంత పవర్ ఉందో మన ప్రొడక్ట్ లో. అప్పుడు అనిపించింది సార్, అరే ఇంత పవర్ ఉన్న ప్రొడక్ట్ నేను ఎందుకు సజెస్ట్ చేయదు జనాలకి అనే కాన్సెప్ట్ లో నేను కూడా చాలా మందికి ఇచ్చాను. సో వాళ్ళ కూడా చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చినాయి. సో నాకు మంచిగా అనిపించింది సార్ కాన్సెప్ట్. అలాగే మన హెల్త్ టోటల్ ప్రొడక్ట్ అనేది కూడా. సో ఇంకా నేను కూడా చాలా మందికి చెప్పాలి, చాలా మందికి అవేర్నెస్ ఇవ్వాలి, చాలా మంది హెల్త్ కావాలనే కాన్సెప్ట్ లో నేను కూడా స్టెప్ తీసుకున్నాను. సో నేను కూడా చాలా మందికి చెప్పాను. సో నేను స్టెప్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పర్సన్ కార్తిక్ సారే అండి, మిస్టర్ కార్తిక్ గారే, అందరికి తెలిసే ఉంటది. సో అతనికి నేను ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశాను. సో అతని ద్వారా నాకు చాలా మంది టీం వచ్చింది. సో చాలా మంది టెస్టిమోనియల్ కూడా వచ్చినాయి. సో వండర్ అనిపించింది. సో చాలా #1 ప్రోడక్ట్ సార్ ఇది, అందరూ వాడుకోవాల్సిన ప్రోడక్ట్, నో సైడ్ ఎఫెక్ట్, అలాగే నో మెడిసిన్, నో యోగా అండి. #1 ప్రోడక్ట్ కాబట్టి అందరూ వాడుకుంటే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ అయితే, అందరు ఏమంటారంటే ప్రాబ్లం ఉంటేనే వాడుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు, నాకు ప్రాబ్లం లేదని వాడాల్సిన అవసరం లేదంటారు. సో చాలా తప్పండి, అది మీరు ఎప్పుడు రాంగ్ ఆలోచించకండి. ఎందుకంటే సార్ ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. అంటే మీరు ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం రావద్దు అనుకుంటే దీన్ని వాడుకోగలిగితే మీరు ఇప్పటి నుంచే మీకు ప్రాబ్లం రాకుండా మీరు జాగ్రత్త పడిన వాళ్ళు అవుతారు. సో #1 కాన్సెప్ట్ అండి ప్రొడక్ట్ కూడా. ఎవరు దీన్ని వదిలేయొద్దండి. తెలిసిన ప్రతి ఒక్కరు దీన్ని తీసుకోండి, వాడండి. అదే నా సజెషన్.
థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. దిస్ ఇస్ మై పర్సనల్ టెస్ట్ సో చాలా థ్యాంక్ యూ అండి.